సరదాగా అందరు ఇక్కడ కలుసుకొని వచ్చి సరదాగా అందరూ కలిసి తిని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక కమ్యూనిటీ అంటే ఆర్టీసీ కాలనీకి పక్కనే ఉండి స్కూల్కి కాలేజీకి దగ్గరగా ఉండి వాళ్ళకి పనికి దగ్గరగా ఉండి సరదాగా రోజు ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లా ఉండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి చాలా ఆనందంగా ఉండేవారు. అలాంటి ఈ క్యాంటీన్ మళ్ళీ ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించడం, మళ్ళీ అదే ఏదైతే 5 రూపీస్ ఉందో అదే 5 రూపీస్కే మళ్ళీ భోజనం ఇవ్వడం చాలా సంతోషకరమైన న్యూస్ సార్. అంటే ఇది చాలా పెద్ద ఆలోచన చేయాలి. మరి అలాంటి ఆలోచన కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందని అందరూ ఇది నిరూపణ అయింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ సేవలు అనేది చాలామందికి పేద ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు. భోజనంకి ఎక్కడికి వెళ్ళాలి, నాణ్యమైన భోజనం తక్కువ రేటుకే భోజనం రావాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మొదటగా ఈరోజు క్యాంటీన్ ఓపెన్ అయిందంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ప్రజాప్రతినిధులందరికీ బాధ్యత ఉంది. మేము 40 సంవత్సరాలు అక్కడ అది ఏమంటారు దాన్ని రిత్తను గౌరవను ఏదైనాను పని చేసే అవకాశం మాలాంటి మనుషులకి ఆ దేవుడు కలిగించారు. ఆ బాధ్యత కూడా విస్మరించారని మాకు బాధగా ఉంది. అన్నం పెట్టడం మానేలే, వారు ఎలాగైనా మానేస్తారు. జే బ్రాండ్స్ తెచ్చి జల్లారు కానీ అన్నం పెట్టడం మానేశారు. పాప బొబ్లీలో చూస్తే అన్నం పెట్టేవాడికి కూడా కేసులు. నువ్వు పెట్టవు, నువ్వు ఎవరిని పెట్టనివ్వవు, అంతవరకు ఆ తుప్పుని తీసుకెళ్లారని విషయము. అది మనం అది క్లీన్ చేయాలంటే అందరు సహకారం కావాలి. అందరు సహకరిస్తేనే సాధ్యపడుతుంది. మనకి ప్రత్యేకంగానే మా భవిష్యత్తు నాటకం ఆడేశారు.